ఓకే, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. కాంపిటేటివ్కి ఎగ్జామ్స్కి ఉపయోగపడే వివిధ ప్రశ్నలు అయితే మీకు అందించడం జరుగుతుంది. డిఫరెంట్ సబ్జెక్ట్స్ నుంచి 2 వీడియోలు కంటిన్యూ ఇవ్వడం జరుగుతుంది. ఇది 3వ వీడియో. ప్రతి వీడియోలో మీకు మినిమం 20 క్వశ్చన్స్, ఈరోజు కొన్ని ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే ఈ ముఖ్యమైన ప్రశ్నలు అయితే నోట్ చేసుకోండి. ఇవాళ క్వశ్చన్ నెంబర్ 41 చూద్దాం. ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మొట్టమొదటి ముస్లిం ఎవరు? ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇది 1885 డిసెంబర్ 28న ఈ పార్టీ స్థాపించబడింది. ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మొట్టమొదటి ముస్లిం వ్యక్తి బద్రుద్దీన్ త్యాబ్జీ. ఇది ప్రీవియస్ క్వశ్చన్. అండ్ క్వశ్చన్ నెంబర్ 42, ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మొట్టమొదటి ఆంగ్లేయుడు ఎవరు? జార్జ్ యూల్ మొట్టమొదటి ఆంగ్లేయుడు ఐఎన్సీకి అధ్యక్షత వహించిన. బహుజన్ సమాజ్ పార్టీ యూపీలో ఎప్పుడు స్థాపించబడింది? 1984 ఏప్రిల్ 14. స్థాపకుడు కాన్సీరామ్. 43, ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పుడు స్థాపించబడింది? 2012లో స్థాపించబడింది. స్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్. క్వశ్చన్ నెంబర్ 44, ప్రపంచంలో ఏ దేశంలో అత్యధికంగా రామ్సార్ సైట్స్ కలవు? యూకే, యునైటెడ్ కింగ్డమ్. రామ్సార్ సైట్స్ అంటే చిత్తడి నేలలండి. కొన్ని అంశాల ఆధారంగా ప్రపంచంలోని ఆయా దేశాలలో కొన్ని చిత్తడి నేలలనైతే రామ్సార్ అగ్రిమెంటు ప్రకారము ఆ కండిషన్స్ ఏ చిత్తడి నేలకైతే అప్లై అవుతాయో వాటిని గుర్తించడం జరిగింది. అలాంటి వాటినే మనం రామ్సార్ సైట్స్ అంటాము. ఇప్పటికీ ఇండియాలో 80 ప్లేసెస్ రామ్సార్ సైట్స్ ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కువగా ఉన్న దేశము రామ్సార్ సైట్స్ యూకే, యునైటెడ్ కింగ్డమ్. అదేవిధంగా రామ్సార్ ఒప్పందం దేనికి సంబంధించింది? ఇది ఆల్రెడీ క్వశ్చన్, అంటే మీకు ఇంతకుముందు ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. చిత్తడి నేలల పరిరక్షణ. లోనార్ సరస్సు ఏ రాష్ట్రంలో కలదు? ఇది కూడా ఒక రామ్సార్ సైటే. ఇది మహారాష్ట్రలో ఉంది. చిలికా సరస్సు ఒడిస్సాలో ఉంది. వెరీ ఇంపార్టెంట్ లేక్స్ ఇవి. అదేవిధంగా 47, అంశూపా సరస్సు ఏ నగరంలో కలదు? దీనికి ఆన్సర్ వచ్చేసి కటక్. నెక్స్ట్, సిప్రి విస్తరించండి. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది ప్రతి సంవత్సరం మీకు ఆయుధాల ఎగుమతులు, ఆయుధాల దిగుమతులు, ముఖ్యంగా ఆయుధాలకు సంబంధించిన రీసెర్చ్ చేసి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు అందించడం అనేది జరుగుతుంది. వరల్డ్ ఎర్త్ డే, దీన్నే మనం ధరిత్రి దినోత్సవం అంటాము. ఏ రోజు జరుపుకుంటాం? ఏప్రిల్ 22. అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి భారత సంతతి మహిళ ఎవరు? కల్పనా చావ్లా. 2వ మహిళ సునీత విలియమ్స్. క్వశ్చన్ నెంబర్ 51, ఏ అధికరణం ప్రకారం రాష్ట్రపతి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తాడు? ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 ప్రకారము భారత రాష్ట్రపతి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆర్థిక సంఘం యొక్క ముఖ్యమైన విధి కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల వాటా, ఇతర ఆర్థిక సంబంధ వ్యవహారాలను ఇది సిఫార్సు చేస్తుంది. మన దేశంలో మొట్టమొదటి ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి ఎప్పుడు ఏర్పాటు చేశాడు? 1951లో. మొట్టమొదటి ఆర్థిక సంఘం చైర్మన్ కేసీ నియోగి. ఇది క్వశ్చన్ నెంబర్ 53గా ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 54, 16వ ఆర్థిక సంఘం అధ్యక్షుడిగా ఎవరిని నియమించారు? దీనికి ఆన్సర్ వచ్చేసి అరవింద్ పనగారియా. క్వశ్చన్ నెంబర్ 55, ఆర్థిక సంఘం నిర్మాణం ఎలా ఉంటుంది? దీంట్లో ఒక చైర్మన్ మరియు 4 సభ్యులు ఉంటారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఏప్రిల్ 25న జరుపుకుంటారు ప్రతి సంవత్సరం. ఆడ ఎనాపిలస్ దోమ, ఇది ఎనాపిలస్ అని పడాలి. ఆడ ఎనాపిలస్ దోమ ద్వారా మలేరియా వ్యాపిస్తుందని మొట్టమొదట గుర్తించింది ఎవరు? సర్ రొనాల్డ్ రాస్. సికింద్రాబాద్లో పరిశోధనలు చేయడం జరిగింది. ఏ పరాన్న జీవి మలేరియా వ్యాధిని కలిగిస్తుంది? ప్లాస్మోడియం అండి. మళ్ళీ దీనిలో రకాలు ఉన్నాయి. ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం పాల్సిపారం, ఇలా రకాలు ఉంటాయి. మలేరియా వ్యాధి నివారణకు ఉపయోగించే ఔషధం ఏమిటి? క్లోరోక్విన్. నెక్స్ట్, మరాఠా రాజ్య స్థాపకుడు శివాజీ ఎప్పుడు జన్మించాడు? 1627లో జన్మించాడు. శివనేర్ దుర్గం, మహారాష్ట్ర. శివాజీకి సంరక్షకుడిగా ఉంటూ యుద్ధ విద్యలు నేర్పించింది ఎవరు? దాదాజీ కొండదేవ్. గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్. శివాజీకి ఆధ్యాత్మిక గురువుగా ఎవరిని పేర్కొంటారు? సమర్థ రామదాసును పేర్కొంటారు. సమర్థ రామదాసు రచించిన గ్రంథం ఏది? దాసబోధ, అంటే మరాఠీ భాషలో శిష్యునికి సలహా అని అర్థం. శివాజీ పట్టాభిషేకం ఎప్పుడు జరిగింది? 1674లో జరిగింది. రాయ్గఢ్లో జరిగింది. ఛత్రపతి బిరుదుతో. శివాజీ ఎప్పుడు మరణించారు? 1680. తాయివాన్ పాత పేరు ఏమిటి? ఫార్మోజా. థాయిలాండ్ పాత పేరు ఏమిటి? సయాం. బంగ్లాదేశ్ పాత పేరు ఏమిటి? తూర్పు పాకిస్తాన్. ఇరాన్ పాత పేరు ఏమిటి? పర్షియా. ఇరాక్ పాత పేరు ఏమిటి? మెసపటోమియా.
కంప్యూటర్కి సంబంధించి C++ భాషను అభివృద్ధి చేసింది ఎవరు? జార్జెస్ ట్రౌస్ట్రోప్. మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని భారత్లో ఏ నగరాన్ని పిలుస్తారు? అహ్మదాబాద్, గుజరాత్. ఏ కంపెనీ తొలిసారిగా మొబైల్ ఫోన్ తయారు చేసింది? మోటరోలా. ఫాదర్ ఆఫ్ మొబైల్ ఫోన్ అని ఎవరిని పేర్కొంటారు? మార్టిన్ కూపర్. భారతదేశానికి మొదటిసారిగా వచ్చిన యూరోపియన్స్ ఎవరు? పోర్చుగీస్. భారతదేశానికి సముద్ర మార్గం ఎవరు కనుక్కున్నారు? వాస్కోడా గామా. ఏ నది పేరు మీదుగా భారతదేశానికి ఇండియా అని పేరు వచ్చింది? సింధు నది. సింధు నది ఎన్ని దేశాలలో ప్రవహిస్తుంది? టిబెట్, ఇండియా, పాకిస్తాన్. సింధు నది ఎక్కడ జన్మిస్తుంది? టిబెట్లోని కైలాస పర్వతాలలోని మానస సరోవరం వద్ద జన్మిస్తుంది. సింధు నది ఏ సముద్రంలో కలుస్తుంది? అరేబియా సముద్రం. సింధు నది మొత్తం పొడవు ఎంత? 2880 కిలోమీటర్లు. ఇండియాలో ఇది 709 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. భారత్, పాకిస్తాన్ మధ్య సింధు జలాల ఒప్పందం ఏ సంవత్సరం జరిగింది? 1960లో జరిగింది. మధ్యవర్తిగా వ్యవహరించింది వరల్డ్ బ్యాంక్. ఉలార్ సరస్సు ఏ నది మీద కలదు? జీలం నది మీద కలదు. సింధు నది ఉపనదులలో అత్యంత పొడవైన నది ఏది? సట్లెజ్ నది. దీనిపైనే బాక్రా నంగల్ ప్రాజెక్టు నిర్మించబడింది. బ్రహ్మపుత్ర నది ఎక్కడ జన్మిస్తుంది? టిబెట్లోని కైలాస పర్వతాలలో చమ్యంగ్ డంగ్ వద్ద జన్మిస్తుంది. వెరీ ఇంపార్టెంట్ అండి ఈ రివర్. బ్రహ్మపుత్ర నది మొత్తం పొడవు ఎంత? 2900 కిలోమీటర్లు. ఇది ఇండియాలో 916 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో ఏమంటారు? సాంగ్ పో అంటారు. అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగ్, సియాంగ్ అని వ్యవహరిస్తారు. అదేవిధంగా అస్సాంలో సైడాంగ్ అని వ్యవహరిస్తారు. బ్రహ్మపుత్ర నదిని అస్సోం దుఃఖదాయని అంటారు. ఎందుకంటే దీని వరదల వల్ల అస్సోం ప్రతిసారి ప్రభావితమవుతుంది కాబట్టి. ప్రపంచంలో అతిపెద్ద నదీ ద్వీపం ఏది? మజూలి ద్వీపం అండి. బ్రహ్మపుత్ర నదిలోనే కలదు. సో ఇవి ఈరోజు ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ప్రశ్నలు అయితే మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను.